అలా నా లాగి మీద ఒట్టు సినిమా కోటు ఇటు సినిమా అలా గేమ్ చేంజర్ కన్నా బాగుందనా గేమ్ చేంజర్ కన్నా బాగానే ఉందనా కానీ ఇది స్టోరీ అల్టిమేట్ అన్నా అన్నా నేషనల్ సార్ నాని అన్నా ఈ కథ సూపర్ హిట్ అన్నా నువ్వు ఎంచుకుని సూపర్ అన్నా కోటు సినిమా బ్లాక్ బస్టర్ అన్నా కోటు అన్నా నిజంగా బాబా బాబా ప్రియదర్శి అన్న బాగా చేసినావనా అన్నా కోటు సినిమా సూపర్ హిట్ అన్నా పుష్ప అది వేరు ఇది వేరు అన్న కోటు సినిమాకి అందరు రండి అన్న ఫ్యామిలీ బాగుందా సినిమా అన్న బాగుందా సినిమా బాగుందా నిజం బాగుందా అన్న ఇంకా సినిమా చూడలేనా అరే అన్న ఈ కోటు వేసుకో కోటు సినిమాకు కోటు పోవాలా ఆ కోటు పోకు ఈ కోటు పో ఆ కోటు పోని అని అక్కడ జైల్లో పెడతా ఈ కోటు పోతా పో పో నడు పైసలు కోటుకి అరే ఊరికన్నా అన్న అన్న మన లైఫ్ లో కోర్టుకి వెళ్ళని ఎవరు అనుకోము కానీ ఈ కోర్టుకి మాత్రం రండన్న సినిమా చూడండి అన్న దండం పెడుతున్నా శివాజీ అన్న విశ్వరూపం అమ్మో కళ్ళు అన్న ఎర్రగా ఉన్నాయి కళ్ళు శివాజీ అన్న నీకు దండం అన్న సూపర్ అన్న యాక్టింగ్ ఫిదా అయిపోయినా నేను అన్న గూస్ బాంబ్ కుట్లేనా గట్టిగా లేచినా అంటే రోషన్ సూపర్ అన్న మంచి యాక్టింగ్ అన్న బాగుందన్నా అన్న సూపర్ అన్న అందరు వచ్చి చూడండి అన్న సినిమా అన్న సూపర్ హిట్ పాట బాగుందని అన్న లవ్ పాట అన్న బాగుందనా పాట గుండె సూపర్ హిట్ అన్న నిజంగా అమ్మాయి బాగా చేసిందనా నిజంగా మంచి స్టోరీ అన్న మన తెలుగులో ఇలాంటి స్టోరీ సబ్జెక్టు వచ్చినందుకు నేను గౌరవపడుతున్నా దండం పెడుతున్నా అందరు వచ్చి చూడండి వకీల్ సాబ్ కంటే బాగానే ఉంది వకీల్ సాబే అన్నా అన్నా నాని అన్న నీ స్టోరీ నిలబడింది కోర్టులో న్యాయం జరిగింది కిట్టుడు 4.5 రేటింగ్ అవుట్ ఆఫ్ 5 అన్న సూపర్ హిట్ సినిమా అంటే సో నేను కూడా నాది కూడా రియల్ లైఫ్ లో ఫోక్సో కేసు నడుస్తుంది ఇప్పుడు రీసెంట్ గానే ఒక 1 year 3 months అవుతుంది ఇది జరిగి రీసెంట్ గానే 1 year 3 months అవుతుంది నేను 2 months జైల్లో ఉన్నాను జైల్లో ఉండే ఏమంటే చాలా మంది కేసులు అంటే ఇప్పుడు మర్డర్ కేసు కానీ ఏమైనా చిన్న కేసులు అంటే దీనికంటే పెద్ద కేసు ఇదే చాలా మంది లోపల వచ్చారు అంటే మేము కూడా చాలా బాధపడ్డాం లోపల అంటే చాలా బాధపడ్డాం ఎందుకంటే ఫ్యామిలీ చాలా బాగుంది కానీ లోపల చాలా బాధపడ్డామన్న ఎందుకు హైలైట్ సీన్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ అమ్మాయికి న్యాయం జరగకుండా మంచిది అంటే అబ్బాయికి ఏ తప్పు చేయలేదు తప్పు చేయకుండా బయట తప్పుగా ప్రచారం చేశారు సో ఆమె అబ్బాయికి మాత్రం బేడీలు వేసుకుని నడుస్తున్నా చాలా బాధ వేస్తుంది లాస్ట్ సీన్ అయితే వాళ్ళ అమ్మని హక్ చేసుకుని ఏడుస్తారు అంటే లైఫ్లో ఒక బేడీలు వేసుకొని వెళ్ళిపోవడం అంటే ఒక మచ్చ ఉండిపోయింది అన్న లైఫ్ లాంగ్ దానికి సో అమ్మ స్టోరీ మొత్తం ఈ ఫోక్సో కేసు గురించి అన్న ఫోక్సో కేసు గురించి ఈ స్టోరీ మొత్తం బాగుంది ర్యాగ్ అంటే కొంచెం మామూలుగానే ఉంది కానీ సినిమా మాత్రం బాగుందన్న సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ 10/10 వేస్తారు నాన్న చాలా బాగుంది అదే చెప్తున్నా పాక్ ట్రాక్ ఏ విధంగా కన్వే చేశారు అంటే ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ ఇది మెయిన్ ప్రతి ఒక్క అంటే ఇప్పుడు మనకి చాలా కోర్ట్స్లలో చాలా మిస్యూజ్ కేసెస్ జరుగుతూ ఉంటాయి అది ఏ విధంగానో మనకి తెలియదు సో ఏం జరిగింది అనేది మెయిన్ ప్లాట్ చూడాల్సిందే ఫ్యామిలీ ఆడియన్స్ మెయిన్ థింగ్ నన్ను అడిగితే ప్రతి ఒక్కరు ఆడపిల్లలు చూడాల్సిన మూవీ ఫ్యామిలీస్ కంపల్సరీ చూడాల్సిన మూవీ యూతే చూడాల్సిన మెయిన్ చూడాల్సిన మూవీ యూత్ నాని అంతా కాన్ఫిడెంట్గా చెప్పాడు అంటే మూవీలో ఏదో ప్లాట్ ఉందనే కదా ప్రియదర్శిని పర్ఫార్మెన్స్ చాలా బాగుంది యాజ్ యూజువల్ లైక్ ఎక్స్పీరియన్స్డ్ కోర్ట్ పర్సన్ ఎలా మాట్లాడతా అలా మాట్లాడు చాలా బాగుంది అంటే శివాజీకి ఎప్పుడో లైఫ్ ఉంది ఇంకా చాలా బాగా చేశారు మూవీ చాలా అంటే చాలా బాగుంది తప్పకుండా అందరూ చూడాలి.